హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటో ఎండుమిర్చి పచ్చడి. టమాటో అలాగే ఎండుమిర్చి కాంబినేషన్లో ఇలా పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తింటుంటే నోటికి ఎంతో కమ్మగా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. అన్నం మొత్తం కూడా పచ్చడితోటే తినేస్తారు. చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ అదిరిపోయి ఈ టమాటో ఎండుమిర్చి పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. నేను ఇక్కడ పచ్చళ్ళలోకి 1 కేజీ వరకు బాగా పండి గట్టిగా ఉన్న టమాటాలను తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఎండుమిర్చి వచ్చేసి 50 గ్రాముల వరకు తీసుకున్నానండి. తీసుకున్న టమాటాలని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా గట్టిగా తుడిచి ఈ టమాటాని ఒక్కొక్క దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా తరిగి పెట్టుకున్న తర్వాత వీటినన్నింటినీ ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. తీసుకునే ఎండుమిర్చిని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోండి. ఎండుమిర్చిని నేను కడిగి వేసుకున్నానండి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ పోయండి. ఆయిల్లో కూడా ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే 3/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్ర వెల్లుల్లిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొద్దిసేపు వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఎండుమిర్చి వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి. ఎండుమిర్చి క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత స్టవ్ పైన అదే బండి పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. టమాటా తొందరగా ఉడకడం కోసం ఇందులో రాళ్ళ ఉప్పు వేసుకోండి. మీరు సన్న ఉప్పు అయినా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించిన స్పూన్తో 2 స్పూన్ల వరకు వేసాను. ఉప్పుని చూసుకుంటూ వేసుకోవాలండి, ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండీపై మూత పెట్టి ఈ టమాటా సాఫ్ట్గా అయ్యేంతవరకు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవడం ద్వారా అడగంటకుండా చక్కగా ఉడికిపోతాయి టమాటా ముక్కలు. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మరలా మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఈసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టమాటా మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బాండిని తీసి పక్కన పెట్టి ఈ టమాటా ముక్కల్ని చల్లారనివ్వాలి. చూసారు కదా, టమాటా చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఫస్ట్ ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా చల్లారిపోయాయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి. ఇందులో ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయండి. మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టడం ద్వారా మిరపకాయ గింజలు కూడా నలిగిపోతాయండి. టమాటాను వేసుకోవాలి. టమాటా ఇక్కడ పూర్తిగా చల్లారింది. టమాటా గుజ్జునంతా కూడా ఇందులో వేయాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన ఈ పచ్చడిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో 5 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడేటప్పుడు ఇందులో 3/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. వెల్లుల్లి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లి తొందరగా మాడిపోతుంది. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేయాలి. ఒకసారి కలుపుకొని ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకోవాలి. పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలుపుకొని
సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే నోరూరించే కమ్మని కలర్ఫుల్ టమాటో ఎండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా పచ్చడి ఎంత బాగా వచ్చిందో. ఇలా రెడీ చేసుకుని ఈ పచ్చడిని పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలోకి లేదంటే ఎయిర్టైట్ కంటైనర్ బాక్సులో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు తినేయచ్చు. మామూలుగా బయట పెట్టినట్లయితే వారం 15 రోజుల వరకైనా తినేయచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ తడి తగలకుండా చూసుకున్నట్లయితే పచ్చడి ఎక్కువ రోజులు చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా మీరు ఇలా రెడీ చేసుకోండి. మీకు పచ్చడి ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.